యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో కావలికి గుర్తింపు తీసుకురావాలని కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. కావలి పట్టణంలోని మున్సిపల్ క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న కేసీసీ క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఘనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి కేసీసీ కమిటీ సభ్యులు, క్రీడాకారులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. క్రీడాభిమానుల నినాదాలు మధ్య మైదానం ఉత్సాహంతో నిండిపోయింది. టోర్నమెంట్ ప్రారంభానంతరం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేశారు. నాయకుడిగా మాత్రమే కాకుండా ఒక క్రీడాభిమానిగా మైదానంలోకి దిగడం యువతను మరింత ఉత్సాహపరిచింది. ఈ టోర్నమెంట్ నిర్వహించాలంటే ఎంతో కష్టంతో కూడింది. టోర్నమెంట్ ని ముందుంటే నడిపిస్తున్న కేసీసీ అధ్యక్షులు సిద్ధు యువతకు అవకాశాలు కల్పించడంలో ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొంటూ, ఈ కేసీసీ క్రికెట్ టోర్నమెంట్లో 80 జట్లు పాల్గొంటున్నాయని, 20 రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేసీసీ కమిటీ సభ్యులు, క్రీడాభిమానులు, పార్టీ నాయకులు, స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏరియాలో మనం చూసాము, ఎంతో మంది యువత గంజాయి మధ్యలో ఊగారు. మనమందరం కూడా చూసాము. మనం మాలాగ్రహం కానీ స్టేజ్కి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇంకా గౌరవ పెద్దలు ఉన్నా కూడా అందరూ పైకి రావాలి. వార్డు ఇన్ఛార్జీలు కానీ, తరగతి రమేష్ మహాసంఘ అలాగే తిరుపతి సీనియర్ అందరూ మాలాగ్రహం, ముఖ్యంగా మన మాలాగ్రహం పైకి రావాలి. మాజీ కౌన్సిలర్లు అందరూ కూడా మస్తాన్ గారు అందరూ పైకి రావాలి. అందరూ రావాలి. అలాగే అందరూ పైకి వచ్చి మ్యాచ్ వీక్షించండి. అలాగే చివరిగా మేము ముఖ్యంగా మా యువతంతా కూడా ఎమ్మెల్యే గారికి ఎందుకు సపోర్ట్గా ఉన్నామంటే, మేమందరం కూడా ఎందుకు ఎమ్మెల్యే గారికి అండగా నిలబడుతున్నామంటే, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయమని చెప్పి గత 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ప్రజలైతేనేమి, ప్రజా సంఘాలైతేనేమి, ప్రతిపక్షాలైతేనేమి ఎంతో మంది రోడ్లకి వేడుకున్నారు. మాకు ఈ తుమ్మలపేట రోడ్డు వేయండు, లేకపోతే వైకుంఠపురం అనపకుంట కానీ, ఉదయగిరి బ్రిడ్జ్ కానీ, సీసీ రోడ్స్ కానీ, ఎక్కడైనా కూడా అభివృద్ధి కోసం ఎంతోమంది రోడ్లు ఎక్కారు. మా సమస్యల పరిష్కారం కోసం ఎంతో మంది ఆ రోజు రోడ్ల మీద ఉన్నారు. కానీ ఈ రోజు కావలి నియోజకవర్గంలో మాకు ఈ అభివృద్ధి చేయండి, మాకు ఈ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ఏ ప్రతిపక్షం కూడా, ఏ ప్రజా సంఘాలు కూడా ఎవరు కూడా రోడ్డు ఎక్కించుకుని మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఇది అందరూ ఆలోచించండి. ఎందుకు మేము సపోర్ట్ చేస్తామంటే ఇది ఒక్కటే కారణం. ఎక్కడ కూడా ఏ ఆఫీసులో, ఏ ప్రభుత్వ ఆఫీసులో కానీ, ఏ కాంట్రాక్టర్ దగ్గర కానీ, ఎటువంటి ఇసుక మట్టి దగ్గర కానీ రూపాయి కూడా ఆశించకుండా నిస్వార్థంగా పరిపాలన చేస్తున్నటువంటి మా దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మా యువత అంతా ఖచ్చితంగా అండగా ఉంటాం, అండగా నిలబడతాం. ఈరోజు యువతకి స్పోర్ట్స్ కావాలి, విద్య కావాలి. అలాగే ఒక్కొక్క మనం చూస్తూనే ఉన్నాం, కులాల వారీగా, మతాల వారీగా వాళ్ళకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ముస్లిమ్స్ కానీ, హిందువులు కానీ, ముఖ్యంగా క్రైస్తవులు కానీ అన్ని విధాలుగా అందరికీ ఆ కుటుంబ సభ్యులుగా ఉంటూ అండగా నిలబడుతూ ఈరోజు మాకు ఈ గ్రౌండ్ మీరు గతంలో చూసే ఉంటారు. 4 సందర్భాల్లో నేను ర్యాలీలు కూడా చేశాను. ఈ గ్రౌండ్ మాకు ఏర్పాటు చేయండి, మంచి గ్రౌండ్ ఉంది, ఖాళీగా వదిలేస్తున్నారని చెప్పన్నారు. శిలాపలకాలు 2 వేశారు. ఇక్కడ శిలాపలకాలకే పరిమితమైనటువంటి ఈ గ్రౌండ్ ఈ రోజు ఈ విధంగా కావడానికి ముఖ్య కారణం మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారిని. వచ్చే నెల 18వ తేదీ వరకు దాదాపు 20 రోజుల పాటు 80 టీములు లీగ్ మ్యాచ్ల రూపంలో ఆడించి ఫైనల్గా 18వ తేదీ జనవరి 18వ తేదీన అందరికీ బహుమతులు ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నిర్వాహకులు. కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలు, జలదింగ మండలము, కావలి పట్టణము కలిపి ఈ రోజున 80 టీములతో ఈరోజు ఇక్కడ కోలాహలంగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కావలి ప్రజానీకానికి, కావలి ప్రాంతంలో ఉన్న ప్లేయర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, జనవరి 1 అదేవిధంగా సంక్రాంతి వస్తున్నటువంటి తరుణంలో అన్ని కాలేజీలు కూడా సెలవులు ఇవ్వటం, ఎంప్లాయీస్ అందరూ కూడా ఇళ్ళకు వచ్చేటువంటి టైంలో
ఈ టోర్నమెంట్లు అందరికీ కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితిని ఏర్పరుస్తాయని, ఈ ప్లేయర్స్ అందరూ కూడా చాలా కాంపిటేటివ్ స్పిరిట్స్తో ఆడుతున్నప్పుడు గ్యాలరీలో చూసేవాళ్ళు కూడా ఎక్కువ మంది వచ్చి తిలకించడం గత సంవత్సరం కూడా చూడటం జరిగింది. ఇది అందరికీ కూడా ఆనందాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం. తప్పకుండా కావలి పట్టణంలో ప్రజలందరూ కూడా దీన్ని తిలకించాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర కాబోయేటువంటి భవిష్యత్తు నాయకుడైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆలోచనలతో కావలి పట్టణంలో ఉన్నటువంటి స్టేడియాన్ని అభివృద్ధి చేసే దిశగా ఈరోజు అడుగులు వేయడం జరుగుతుంది. ముఖ్యంగా గతంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ బిల్డింగులన్నీ కూడా నిరుపయోగం అయిపోతే మళ్ళా ఈ మంచి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి దృష్టికి తీసుకెళ్లటం, దానికి సంబంధించినటువంటి మంత్రివర్యులైనటువంటి రాంప్రసాద్ రెడ్డి గారిని స్టేడియంలో వచ్చి తిలకించేటట్టు చేయటం, శాప్ అధ్యక్షుడు రవినాయుడు రావటం, ఇవన్నీ జరిగిన పరిమళ ఈ రోజున స్టేడియానికి 2,83,00,000 రూపాయల నిధులు మళ్ళా వెచ్చించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి టెండర్లు కూడా పిలవటం జరిగింది. అతి తొందరలో ఇక్కడ ఆగిపోయినటువంటి బిల్డింగులన్నీ కూడా పూర్తి చేసి ఇండోర్ గేమ్స్ని ఆడుకునే విధంగా, కావలి పట్టణంలో ఉన్నటువంటి ప్లేయర్స్ అందరూ కూడా ఇక్కడ సభ్యులుగా ఉండి ఆడుకునే విధంగా దాన్ని కూడా తొందరలోనే ప్రారంభించడం జరుగుతుందనే విషయాన్ని కూడా కావలి ప్రజానికానికి తెలియజేస్తూ, ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.